ఏంట్రా ఇది? ఇంత స్వచ్ఛమైన బియ్యం ప్రజలకు సరఫరా చేస్తే వాళ్ళు తిని ఆరాయించుకోవద్దు, సచ్చూరుకుంటారు. రాళ్ళగలపండి. ఇలాగే మీరు ఒకసారి ఎరువులో కలిసి చేస్తే యాదబాబు గారు మిమ్మల్ని 2 ఏళ్ళు జైల్లో పెట్టించారు. మళ్ళీ బియ్యంలో రాళ్ళు కలపండి. వాళ్ళు రాలిపోతాయి ఇంకోసారి ఆ కొత్త కూర్చామంటే. బియ్యంలో రాళ్ళు కలపని ఎవరా నీకు చెప్పింది? రాళ్లలో బియ్యం కలపను. మన మిల్లి మీద రోడ్లు వచ్చేస్తున్నారండి. మన కల్తీ సంగతి జనాలు తెలిసిపోయినట్టుందిరా. మొత్తం కప్పేయండి. నేను లేనని చెప్పంటారు. మా బావ ఎక్కడ్రా? ఎక్కడా ఎక్కడా? ఏంటి బామ్మర్ది చుట్టం చూపుగా వచ్చినోడివి కత్తులు కటారులు వేసుకుని రౌడీ మొక్కతో వచ్చావేటి? చచ్చా, నేను వచ్చింది నిన్ను చూడ్డానికి కాదు, మరి ఆ పెద్దబాబు గడికి. గట్టిగా అరవబోకయ్య బాబు. అయినా అన్నేం చేశాడు? నా ఇంట్లో దొంగతనం చేసి నన్నే కొట్టి పారిపోయి వచ్చిన నా పనుల నాడు చేరదీశాడు. అప్పచెప్పమని అడిగిన నా మనుషుల్ని చావగొట్టి పంపించాడు. ఇప్పుడు ఆడికి నా పవర్ ఏంటో చూపిస్తాను. ఒకసారి ప్రయత్నం చెయ్యి. మూటగట్టి నిన్ను ఈ మిల్లు బారేస్తాడు. ఈ వైట్ రైస్ రెడ్ రైస్ అయిపోద్ది. బావా, ఈ రంకిల ఆడి ముందేం పని చేయవయ్యా. నీ వెనకాల 100 మంది రౌడీలే ఉన్నారు. ఆడి వెనకాల ఊరు మొత్తం ఉంది. ఏంటి బావా, ఆడి అడ్రస్ అడిగితే ఆడి దమ్ము గురించి చెప్తావేంటి? ఆడి దమ్ము నాకు తెలుసు కాబట్టి. బామ్మర్ది, ఆడి మీద నీకెంత కసిందో నాకు ఆడి మీద రెట్టింపు కసిందయ్యా. ఏ జనంతో అయితే ఆడు నన్ను చీకొట్టించాడో అదే జనంతో ఆడిని చీకొట్టించాలి అంటే మనం పంచాయతీ పెట్టించాలి. కానీ ఈ ఊరి జనం ఒప్పుకుంటారా? చస్తే ఒప్పుకోరు. కానీ బామ్మర్ది, ఆడికి ఎదురు తిరిగే వాళ్ళు ఇద్దరున్నారు. వాళ్ళని గిల్లితే చాలు. ఎక్కడ బావా? వచ్చి గంట సేపైంది. ఆడు వస్తాడంటావా రాడంటావా? అసలు ఈ పంచాయతీ పెట్టి ఆడు పారిపోవడానికి అవకాశం ఇచ్చినట్టయింది. అసలు వాడు మా ఊరి గొడవలు ఎందుకు తల్లుర్చాడు? మరే పీరికి నాయాల. రుద్రరాజు గారు, ఈ ఊరు పెద్ద మనిషి గురించి పెద్ద మనిషిగానే మాట్లాడండి. అంత పెద్ద మనిషి అయితే ఈ పంచాయతీకి వచ్చి ఆయన పెద్ద రకం నిలబెట్టుకోమనండి. దమ్ముంటే రమ్మనండి. నా ముందు పుల్లలా ఉన్నాడే. పొల్లే గోగు పొల్ల కాదు, చింత పొల్ల. ఇరవాలనుకుంటే చేతులు అడిపోతాయి. ఎందుకు పిలిపించారు ఈ పంచాయతీకి? నువ్వు తప్పు చేసావు కాబట్టి. ఏం తప్పు చేశాను? రుద్రరాజు గారి ఇంట్లో దొంగతనం చేసి పారిపోయి వీళ్ళిద్దరిని నువ్వు ఇంట్లో పెట్టుకోవడం తప్పు కదా? మేము దొంగతనం చేసామా? మరి ఆ ఊరు నుంచి ఈ ఊరికి ఎందుకు పారిపోయించారు నాన్న? చెప్పండి. చూశారు కదండి, వాళ్ళు ఏ తప్పు చేయకపోతే తలకాయలు ఉంచుకుని ఎందుకు ఉంటుంటారు? ఆ రోజున యూరియా బాగా పవర్ఫుల్ గా ఉంది, పాపం మొక్కలు చచ్చిపోతాయేమో అని ఒక సిట్టికాడు ఉప్పు కలిపానని అదేదో పెద్ద నేరమైనట్టు నేను షుగర్ పేషెంట్ అని కూడా చూడకుండా చెరుకులతో కొట్టించి జైల్లో పెట్టించాడు ఈ పెద్ద మనిషి. మరి ఇవాళ ఈ స్టూవర్టవరం ఫ్యామిలీతో కనెక్షన్ పెట్టుకున్నటువంటి ఈ పెదబాబు గారికి ఏం సెట్ చేస్తారా? అయ్యండి. మీ తీర్పు వినడానికి నేను రాలేదు. నా నిర్ణయం చెప్పడానికి వచ్చాను. ఈ రోజు నుంచి వీళ్ళిద్దరూ ఈ ఊరి గ్రామస్తులే. పెదబాబు గారు, ఈ ఊరి గ్రామస్తులుగా ఉండాలంటే ఓ అర్హత ఉండాలని చెప్పిన మీరే వీళ్ళిద్దరిని ఎందుకు సమర్థిస్తున్నారో మాకు అర్థం కావడం లేదండి అయ్యా. మీ బోర్డు బిల్డప్ ఆపుతారా? ఇదో ఊరు, ఇదో పెద్ద మనిషి. వాళ్ళిద్దరిని ఇచ్చుకెళ్ళి బండేయండ్రా. ఎవడైనా అడ్డుపడితే ఈ ఊరు వల్లకడవుద్ది. రుద్రరాజు, పరమశివుడు సాక్షిగా చెప్తున్నాను, ఈ ఊరు నాకు దేవాలయం. నన్నేమన్నాను, ఈ ఊరినేమన్నా అంటే అడ్డంగా నరికేస్తాను. చూడండి చూడండి, ఏనా ఈ ఊరికి పెద్ద మనిషి పంచాయతీ అంటే గౌరవం లేకుండా వెళ్ళిపోతున్నాడు. మా దేవుడో నెత్తిని పెట్టుకున్నారు. ఇప్పుడు చూడండి, మిమ్మల్ని అందరినీ ఎంట్రీ కింద కట్టేసి వెళ్ళిపోయాడు. అసలు విషయం ఇప్పుడు అర్థమైంది బావా. వాళ్ళని ఈ ఊళ్ళో ఉంచుకున్నది దాన్నాడు ఉంచుకోవడానికి. అలాంటి కుక్క బుద్ధి నీకుంది కాబట్టి అలాంటి మాటలు మాట్లాడుతున్నావురా. అయ్యా, అసలు ఏం జరిగిందంటే? సంజాయిషి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. లేదయ్యా, మా ప్రాణాల కన్నా మీ పరువే మాకు ముఖ్యం. మమ్మల్ని చెప్పనిండయ్యా. అయ్యా, ఆడిది మాతృత్వం విషయంలోనూ మానవ విషయంలోనూ అబద్ధం ఆడదు. ఆ రుద్రరాజు నన్ను పాడు చెయ్యాలని చూశాడు. ఎదురు తిరిగిన మా ఆయన్ని చంపి నన్ను ఎత్తుకెళ్లాలని చూస్తున్నాడు. 10 మందిలోనూ ఆడదాని ఆత్మాభిమానం పోకూడదని దేవుడు లాంటి ఆ బాబు మా కోసం ఇన్ని మాటలు పడ్డాడయ్యా.
ఇంకా ముఖమకాలు చూసుకుంటారేటండి ఇప్పుడు కూడా ఆన్లైన్ వెనకేసుకొస్తే ముగ్గురు ఎదవలు అయిపోతాం. పదండి అబ్బా పదండి. పదరా. బామర్దే మన సైడ్ వాళ్ళందరూ మిస్ అయిపోయారు, మనం కూడా మిస్ అయిపోదాం పదా. రేయ్! ఈ ఊరికి నువ్వు పెదబాబు అయితే ఈ జిల్లాకే నేను దొరబాబునరా. విషయం ఏంటో అందరికీ తెలిసిపోయాక నాకు సిగ్గేంట్రా. రేయ్! ఇప్పుడు నీ కళ్ళ ముందే దాని మీద చెయ్యేస్తాను. ఏం పీకుతావో పీక్కురా చూద్దాం. ఆమె